టీవీలో ఇష్టమైన డైలీ సీరియల్ చూస్తున్నప్పుడు భర్త వాల్యూమ్ తగ్గించమనడం ఆమెకు కోపం తెప్పించింది. కుదరదు పొమ్మంది. ఇది కాస్త భార్య భర్తల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కట్ చేస్తే ఒకరు శవమై తేలారు. ఇంతకీ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ దంపతుల మధ్య ఏం జరిగింది? చనిపోయిందెవరు, చంపిందెవరు? ఆమె పేరు క్రాంతి, అతని పేరు మహమ్మద్. కులమతాలు వాళ్ల ప్రేమకు అడ్డు కాలేదు. ఏడాది క్రితమే పెళ్లి కూడా చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి టిడ్కో ఇళ్ల సముదాయంలో ఓ ఇంట్లో నివసిస్తున్నారు. కానీ ఓ టీవీ కార్యక్రమం వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. కత్తితో దాడి చేసి భర్తను చంపే స్థితికి క్రాంతిని తీసుకువెళ్ళింది. స్థానికులను ఉలిక్కి పడేలా చేసింది. మహమ్మద్ ఏసీ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భార్య క్రాంతి టీవీ చూస్తున్న సమయంలో వాల్యూమ్ ఎక్కువగా ఉండడంతో మహమ్మద్కు ఇబ్బంది కలిగింది. సౌండ్ తగ్గించమని క్రాంతిని కోరాడు. ఇది క్రాంతికి చిరాకు తెప్పించింది. ఇష్టమైన ప్రోగ్రాం చూస్తుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తావంటూ కస్సున లేచింది. ఇది కాస్త భార్యాభర్తల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మాటా పెరిగింది. క్రాంతి కోపం కట్టలు తెగింది. నన్ను టీవీ చూడొద్దంటావా అంటూ పక్కనే ఉన్న కత్తినందుకుని భర్తపై విరుచుకుపడింది. ఎడాపెడా పొడి చేసింది. దీంతో మహమ్మద్ కుప్పకూలాడు. ఇంతలో ఇరుగు పొరుగు అక్కడికి చేరుకున్నారు. క్రాంతిని వారించి మహమ్మద్ను హుటాహుటిన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. కానీ చికిత్స పొందుతూ మహమ్మద్ ప్రాణాలు విడిచాడు. మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్న దంపతుల మధ్య చిన్న విషయానికి ఘర్షణ హత్యకు దారితీయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు స్థానికులు.